అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. అందరూ ఒప్పుకుంటారా? ఏం సాధ్యం చేస్తాడు? ఏది అసాధ్యమైనది ఎలా సుసాధ్యం చేస్తాడు మీకు తెలుసా? అంటున్నారు కానీ ఎంతమందికి ప్రభువారు అసాధ్యాలను సుసాధ్యం చేసినవి ఏం చేస్తాడు? ఉదాహరణకి అనుకుందాం, నేను ఇటు నుంచి విజయవాడ వెళ్ళటానికి మంగళగిరి కొండ అడ్డొచ్చింది. ప్రార్థన చేస్తే తీసేస్తాడా? మరి ఏంటి అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు అని పాడతాము, వింటాము, అంటాము, నమ్ముతున్నాం కదా. అయితే ఆయన ఎటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు? ఈరోజు నేను మీకు 9 విధాలైన అసాధ్యాలు, మనిషికి చేయడం అసాధ్యమైన బైబిల్లో చెప్పబడిన 9 సందర్భాలను ప్రభువారు ఏ విధంగా సుసాధ్యం చేశాడు, సాధ్యము చేశాడు అన్న వాటిని నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. సహజంగా మనం ఏమనుకుంటామంటే, మన ముందు ఏదైనా సాధించడానికి కష్టమైన దాన్ని వచ్చినప్పుడు ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను. ఉదాహరణకు ఒక వ్యక్తి యొక్క సామర్థ్యము ఏ విధంగా లెక్కేస్తామంటే, ఆ వ్యక్తి పలానా విషయాన్ని ఎంతవరకు చేయగలడు, ఎంత బాగా చేయగలడు, ఎంతవరకు సాధించగలడు అన్న దాని మీద ఆధారపడి ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మనం లెక్కేస్తాం. అవునా కదా? దాంట్లో తప్పేమీ లేదు. ఒక చిన్న పిల్లాడిని తీసుకొచ్చి వాడిని ఒక 100 కేజీలు బరువు మోయమన్నాం అనుకోండి, సాధ్యపడుతుందా? కుదరదు. అదే ఒక 1/2 కేజీయో, 1/4 కేజీయో, 1 కేజీయో పిల్లాడి వయసును బట్టి ఇచ్చామంటే మనం నమ్ముతాం. కారణం ఏంటి? ఆ పిల్లాడు ఆ వయసులో ఉన్నాడు కాబట్టి అది చేయగలడు, చేస్తాడు అని. అంటే దేవుడు మనల్ని చూసినప్పుడు, లేదు మనము దేవుణ్ణి అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు అసలు దేవుడు ఏ అసాధ్యాలను సుసాధ్యం చేయగలడో మనం తెలుసుకోవాలి. అలాగే దేవుడు కూడా మనల్ని నమ్మి కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల నుంచి వెళ్ళనిస్తూ ఉంటాడు. అనుకోకుండా అనారోగ్యం వస్తుంది, మనకి చెప్పా పెట్టకుండా మన నెత్తిన పెద్ద అప్పు పిడుగుపడుతుంది. ఉదాహరణకి అనారోగ్యం వచ్చింది, మనం బయటికి వెళ్ళాలి. సహజంగా మనిషి ఎక్కువగా అప్పులు పాలయ్యే సందర్భాల్లో ఒక సందర్భం ఏంటంటే అనారోగ్యం. అవునా కదా? అనారోగ్యాల వలన చేసే అప్పులు తీర్చలేక ఇప్పటికీ బాధపడుతున్న వాళ్ళు మనం చాలామంది ఉన్నాం. ఈ మాటలు వింటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అనారోగ్యాలు అప్పులు పాలవడానికి ప్రధానమైన కారణం అని మనందరికీ తెలుసు. కానీ ఆ అనారోగ్యాన్ని దేవుడు మనకు ఎందుకు అనుమతించినట్లు అనేది పెద్ద ప్రశ్న మనకు వస్తుంది. దేవుడు మనందరికీ అసాధ్యమైన పరిస్థితుల మధ్యలో ఒక గొప్ప అవకాశాలను దాచి ఉంచాడు. ఆ అవకాశాలను కూడా 1, 2గా కాదు, గుట్టలుగా పోస్తాడు. ఏదైనా కష్టపడిన తర్వాతే మనకి సుఖం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. సైకిల్ తొక్కేటప్పుడు ఆ కొండకు కొంచెం ఎత్తుగా ఉంటుంది చూసారా, అది ఎక్కేటప్పుడు తొక్కాలి అంటే ఎంత కష్టమో. కాళ్ళన్నీ పిక్కొచ్చేస్తాయి, పిక్కలు నొప్పుడతాయి, మోకాళ్ళు నొప్పుడతాయి. ఇది ఎప్పుడు ఎక్కుదామా అని సైకిల్ చిన్నప్పుడు అడ్డ సైకిల్ తొక్కినప్పుడు నాకు బాగా గుర్తు. తొక్కలేక కాసేపు నడిపించి కాసేపు తొక్కి చాలా విసుకొచ్చేది. అదే పైకెక్కిన తర్వాత కింద దిగేటప్పుడు ఎంత సునాయాసంగా వెళ్ళిపోతాము. అంటే ఒక ఎత్తుకు ఎక్కాలంటే పడవలసిన శ్రమ, అదే శ్రమను ఎత్తు దిగేటప్పుడు పడవలసిన అవసరం పెద్దగా, కొంచెం మేనేజ్ చేస్తే చాలు, వితౌట్ యాక్సిడెంట్ వీ కెన్ రీచ్. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మనకు కావలసిన వాటిని ఇవ్వడానికే మనల్ని కొన్ని సందర్భాల్లో ఒక కష్టతరమైన పరిస్థితుల్లో నుంచి వెళ్ళనిస్తాడు. ఎందుకంటే మనకు అసాధ్యంగా కనపడిన వాటిని సుసాధ్యం చేయడానికి, లేదు మనకు అవకాశాలను ఇవ్వడానికి ఆ అసాధ్యాలుగా కనపడే వాటిని, కష్టాలుగా కనపడే వాటిని, ప్రతికూలంగా కనపడే వాటిని మన ముందు పడేస్తాడు. మీరు ఎంత బాగా వాటిని దాటగలుగుతారు అన్న దాని మీద ఆధారపడి, మీ శారీరక శ్రమ, మీ మానసిక ఒత్తిడి, మీరు ఎంతగా దానిని ఎదుర్కోగలరు అన్న దాని మీద ఆధారపడి మీకు అవకాశాలు కనపడుతూ ఉంటాయి, ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఒక రోజున ప్రభువారు ఆ పెళ్లిలో ఉండడం జరిగింది. కానా పెండ్లి విందు విషయంలో యోహాను సువార్తలో మనం చూస్తాం. అప్పుడు ఉన్నట్లుండి ద్రాక్షారసం అయిపోతుంది. ఏమండి, ద్రాక్షారసం అయిపోతే ఎవరికి చెప్పాలి? షాపోడికి చెప్పాలి, ఆడు పంపిస్తాడు. అమ్మేవాడి దగ్గరికి వెళ్ళి కొని తెచ్చుకోవాలి. ప్రభువారు ఏమన్నా బిజినెస్ మ్యానా? కాదు కదా. అవునా కదా?
ఆయన దగ్గర ఉన్న బ్యారల్స్ వైన్ పెట్టుకుని కూర్చున్నాడా? కూర్చోలేదు. ఈయన దగ్గరకు వచ్చి మరి అయిపోయిందా వైన్ అని చెప్తున్నారు. ఈయన ఏం చేస్తాడు చెప్పండి? మొత్తానికి ఈయన ఏం చేశాడంటే నీళ్ళతో నింపమన్నాడు. వాళ్ళకి ఇంకా మతిపోయింది. అసలు ఈయన దగ్గర వైన్ లేకపోవడం ఒకటి, వాళ్ళు వచ్చి అడగటం రెండోది, వాళ్ళని నీళ్ళతో నింపమంటాం మూడోది. వాళ్ళు కింద నుంచి పై చూసారేమో అనుకుంటాను నేను. మొత్తానికి ఆయన చెప్పినట్టుగా ఏం చేశారు? నీళ్ళతో నింపాడు. నీళ్ళతో నింపిన తర్వాత అంటాడు తీసుకెళ్ళి పోయిండే వాళ్ళకన్నాడు. వాళ్ళకి ఉన్నది కాస్త పోయింది. ఇక కంప్లీట్గా బ్రెయిన్ అంతా బరస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చింది. ఈయన దగ్గర వైన్ లేదు, నీళ్లు పోయమన్నాడు. ఆ నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డం చేయమంటాడు. ఏంటి వాళ్ళు ఏం కొడతారో ఏంటో. మిమ్మల్ని ఎవరన్నా ఆ పని చేయమంటే ఏం చేస్తారు చెప్పండి? చిత్తం ప్రభు అని నీళ్ళు తీసుకెళ్ళి పోస్తారు వాళ్ళ కప్పులో? పోయారు కదా, పోస్తావా? పోయాం కదా, అడుగుతాం కదా. అదేంటి ప్రభు నీళ్ళు గది అలా పోయమంటామని అడుగుతాం కదా. కామన్ సెన్స్ అది కదా. కానీ పాపం వాళ్ళు నమ్మకంగా నీళ్ళు తీసుకెళ్ళి ఆడి గిన్నెలో పోసారు. ఇది మొట్టమొదటిది. దేవుడు ఒక క్వాంటిటీని, అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసిన మొట్టమొదటిది ఇది. 9 చెప్తా అన్నాను కదా, ఇది మొదటిది. అదేంటిది? అది నాణ్యతపై అధికారం కలిగినవాడు, నీళ్ళని ద్రాక్షారసముగా మార్చగలిగిన వాడు, కావాలంటే అదే ద్రాక్షారసాన్ని మళ్ళీ నీళ్ళగా కూడా మార్చగలిగిన వాడు. ఏమండి, చేపల్ని ఎంతమంది పంచాడు? 5,000 మంది పురుషులు, సుమారుగా 5,000 మంది స్త్రీలు, లెక్కకు రాని పిల్లలు, సుమారుగా 12,000 మంది నుంచి 15,000 మంది తినగా పంచినవాడికి నెత్తికొక గంప చొప్పున మిగిలింది. అవన్నీ చాలా తక్కువ. ఒక చిన్న పిల్లవాడు ఒక పూట భోజనానికి కావాలని ఒక చిన్న బాస్కెట్లో తెచ్చుకున్న వాటిని 12 గంపలు మిగిలేటట్లుగా 15,000 మంది తిన్న తర్వాత కూడా చేయగలిగినంత సామర్థ్యం కలిగేవాడు. అంటే ఉన్నవి ఎంతైనా కొంచెమైనా వాటిని పెంచగలిగిన, ఎక్కువ చేయగలిగిన సామర్థ్యం కలవాడు ఈ దేవుడు. ద పవర్ ఓవర్ క్వాంటిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. ఒకరోజు వెళ్తాడు పాస్టర్ గారు, వెళ్ళి నీ దగ్గర ఏముందంటాడు. నా దగ్గర కేవలము ఒక పూట నేను మా పిల్లవాడు అప్పం చేసుకోవడానికి కొంచెం మాత్రమే పిండి మిగిలింది అని ఆవిడ విధవరాలు. ఈయన అంటాడు నీ దగ్గర మిగిలిన దాంతో నాకు అట్టేసి పట్టరా అని. ఆవిడ ఏం మారు మాట్లాడకుండా ఆవిడ ఆ అప్పం చేసుకుని వస్తుంది, అట్టు వేసుకుని వస్తుంది. అలా మొత్తానికి ఆ దేశంలో ఉన్న క్షామం తీరేంత వరకు కూడా ఆ గిన్నెలో ఉన్న పిండి, ద పవర్ ఓవర్ క్వాంటిటీ, నీ దగ్గర ఎంత ఉన్నది అని కాదు. దేవుడు తలుచుకుంటే కొంచెమైన దానిని కూడా సంవత్సరాల తరబడి తీసుకురాగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఈ దేవుడు. నీ దగ్గర ఎంత సొమ్ములు ఉన్నాయి, నీ దగ్గర ఎంత సామర్థ్యం ఉంది, నీవెంత చదువుకున్నావు, నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి నీకు తెలుసు. కానీ ఈ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ నీ నమ్మకాల కంటే పైగా అద్భుతము చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. ఒకరోజు పరిగెట్టుకుంటా ఒక అఫీషియల్ వస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనంలో దీన్ని మనం చూస్తాం. సుమారుగా వాళ్ళ ఇంట్లో ఆయన కుమారుడు సిక్ అయ్యి ఉంటాడు, పొడుగుని ఉంటాడు. ఈజ్ ఇన్ ఎ డైయింగ్ స్టేజ్. కానాను నుంచి కపెర్నహూముకు సుమారుగా 20 మైళ్ళ దూరం ఉంది. పరిగెట్టుకుంటూ వస్తాడు. వచ్చి నా కుమారుడు స్వస్థపడాలి, ప్రార్థన చేయండి ప్రభు అని అడుగుతాడు. ప్రభువారు అంటాడు 4వ అధ్యాయం 50వ వచనం యోహాను సువార్తలో, వెళ్ళు నీ కుమారుడు స్వస్థపడ్డాడు అంటాడు. ప్రభువారు స్వస్థపరచడానికి ఆయన దగ్గరగా ఉండి నూనె రాసి నిమరాల్సిన అవసరం లేదు. ఓకే, ద పవర్ ఓవర్ డిస్టెన్స్. ఎంత దూరమును ఉన్నా ఆయన మాట నెరవేరుతుంది. గుర్తుపెట్టుకోండి, స్వస్థత కానివ్వండి, లేదు మీరు సాధించవలసింది కానివ్వండి, ఒక్కోసారి మనకు వణుకు పుడతా ఉంటుంది. పలానా చోటకు వెళ్ళాలి అంటే, ఎవరు నన్ను వెళ్ళి ఏదైనా అడగాలి అంటే, మనకు రావాల్సింది అడగాలన్నా ఒక్కోసారి భయంగా ఉంటుంది. వాళ్ళు మనల్ని ఏమంటారో. మనం వెళ్ళే ప్రయాణం అంతా ప్రార్థన చేసుకుంటా వెళుతూ ఉంటాం. ప్రభువా నాకు సహాయం చేయి, నేను వెళ్ళే పని అవ్వాలి, ప్రభువా మాకు సహాయం చేయి, మేము హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ అన్నీ నార్మల్గా ఉండాలి, మేము వెళ్ళే ఇలా మనం ప్రతిదానికి ప్రయాణంలో ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నంత ఏం ఉండదు. ఒక్కోసారి సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నేను గ్రహించారు అట్లాంటి. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి నేను ఏదో టెన్షన్ పడిపోయా, అమ్మయ్య దేవుడా నీకు స్తోత్రం అయినా సింపుల్గా అయిపోయింది అంతా. కారణం ఏంటి? అది కష్టతరమైన సందర్భమే.
అది అసాధ్యమైందే, కానీ దాన్ని సుసాధ్యం చేసింది ఎవరు? దేవుడు. దూరంలో ఉన్న మనుషులతో మాట్లాడగలిగిన వాడు, దూరంలో ఉన్న వాళ్ళ మనసులని ప్రేరేపించగలిగిన సమర్థుడు ఈ దేవుడు. ఆయన కార్యం చేయడానికి దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి అంటారు, పాస్టర్ గారు మీరు చెయ్యేసి ప్రార్థన చేయండి. అమ్మ, చేసి ప్రార్థన చేసినా చేయకుండా ప్రార్థన చేసినా ప్రార్థనే తల్లి, అంతే కదా. అంటే ఒక్కోసారి అలా అనిపిస్తుంది, పాస్టర్ గారు చేస్తే తగ్గుతుందని. తప్పేం లేదు, నేను దానికి వ్యతిరేకం ఏం కాదు. కానీ ఒక్కో సందర్భంలో మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారుగా, మరి అప్పుడు బాగానే ఉంటుంది కదా. అంటే దేవుడు కార్యం చేయాలని కోరుకోవాలే కానీ మనిషి యొక్క హస్తము ఉన్నా ఉండకపోయినా మనం చేసే ప్రార్థనను దేవుడు వింటాడు అన్న నమ్మకం ఉంటే చాలు. ఏ నమ్మకం ఉందని గుడ్డివాడు వెళ్తూ ఉన్న ప్రభువాన్ని, రక్షకుడా, మెస్సయ్య, నువ్వు నన్ను రక్షించమని ప్రాధేయపడ్డాడు. మీకు అర్థం ఉంది కదా. అంటే దూరము దేవునికి సమస్య కాదు, కాబోదు. ఆయన దూరము పై అధికారము కలిగినవాడు. మీకెందుకు మరొకసారి వెళ్ళే దారి కష్టం అనిపిస్తుంది? సమ్టైమ్స్ యూ ఫీల్ ద పాత్ ఈజ్ వెరీ హార్డర్. ఏంటి ప్రభువా, నాకెంత కష్టం పెట్టావు, నేను వెళ్ళే ఈ దారి ఎంత కష్టంగా ఉంది, నన్ను మనుషులు మాట్లాడుతున్నారు, నేను అప్పులు పాలవుతున్నాను, అనారోగ్యాలు వస్తున్నాను, వీళ్ళు మాట్లాడినా, అసలు నువ్వు ఉన్నావా లేవా? దేవుడు ఒక్కొక్క మారు ఎందుకు కఠినమైన దారిలో నుంచి మనిషిని వెళ్ళమని ఆయన చెప్తాడంటే, ఆ విధంగా ఆయన ఒప్పుకుంటాడంటే, యునో వై? కఠినమైన దారే, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్ళే స్థానము గొప్పది. ద పాత్ మే బి హార్డర్ బట్ ద కాలింగ్ ఈజ్ హయ్యర్. దేవుడు పిలుపు యొక్క ప్రాధాన్యతే గొప్పది. అంచేత ఆయన పిలుపు ప్రకారంగా, లేదు ఆయన పని ప్రకారంగా, ఆయన చెప్పిన దాని ప్రకారంగా జరగాలంటే ఒక్కొక్కసారి ఆ కఠినమైన దారిలోంచి వెళ్ళాల్సిందే. దూరాలు దేవునికి సమస్య కాదు. ఒకవేళ మిమ్మల్ని కఠినమైన దారిలోంచి దేవుడు వెళ్ళమని చెప్తే వెళ్ళండి, ఏం పర్లా, ధైర్యంగా వెళ్ళండి. మీరున్న స్థానంలో మీరు మోయలేనంత బరువు మీ మీద ఉండినట్లు మీరు ఫీల్ అవుతున్నా కానీ వెళ్ళండి. ఎందుకంటే దానికంటే గొప్పదాన్ని దేవుడు మీ ముందు దాచి ఉంచాడు. దేవునికి ఉన్న మరొక అధికారం ఏంటంటే కాలంపై అధికారం ఉంది. హీ హ్యాస్ పవర్ ఓవర్ టైం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఈ సందర్భం చూస్తాం. ఆయన వెళుతూ ఉంటే అక్కడ కోనేటి పక్కన ఒక వ్యక్తి పడుకుని ఉంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పడుకుని ఉంటాడండి? 38 సంవత్సరాల నుంచి ఈజ్ వెయిటింగ్. ఎందుకని? ఆ కోనేట్లో దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తాయంట. నీళ్లు కదిలించగానే వెళ్ళి ఎవరైతే మొదట దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుందంట. బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయనకి దిగటానికి కుదరట్లా? ఎందుకు దిగట్లేదంటే ఆయనకి దిగలేడు కాబట్టి. అక్కడే పడుకుని ఉంటున్నాడు, ఎవరిని వచ్చి దించుతారేమో. ఈయన వెళ్ళకడక ఆ పక్క నుంచి ఈయన వెళ్తున్నాడు. చేసి ఆయన వెంటనే ఏం చేశాడు? ఎలావయ్యా, పడుకుని చాలు, నీ పరుపుని ఎత్తుకుని నువ్వు. 38 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తిని 3 సెకండ్లు కూడా పట్ల, నువ్వు వెళ్ళు, నువ్వు స్వస్థత పడ్డాను. మనోడు లేచి వెంటనే, ఒక్కొక్కసారి చదువుతున్నప్పుడు నాకు మతిపోద్ది. కారణం ఏంటి చెప్పనా? 38 సంవత్సరాల నుంచి పడుకున్న వ్యక్తి బాడీ ఎలా ఉంటుంది? జిమ్ చేసి వచ్చిన బాడీ లాగా రెడీగా ఉంటుందా? రోజు వాకింగ్కి వెళ్తున్న బాడీ లాగా ఉంటుందా? లోపల ఉన్న నరాలు, కండరాలు అన్నీ బిగుసుకుపోయి అసలు నడవడానికి కూడా సాధ్యము కానట్టు. ఏమండి, 1 రోజు 2 రోజులు పడుకుంటేనే 3 రోజు దిగటానికి కళ్ళు తిరుగుతాయి మనకి. 38 సంవత్సరాల పాటు పడుకున్నవాడు చటుక్కుని లేచి వెళ్ళిపోతాడండి. చటుక్కుని లేచి వెళ్తాడు. అంటే ఈ దేవునికి కాలం మీద కూడా అధికారం ఉంది. 38 సంవత్సరాలు వేసి చూసిన ఆయనకి జరగని స్వస్థత వెంటనే 38 సంవత్సరాలు ఏం పనయ్యా నీకు, 3 సెకండ్లు చాలని చెప్పి వెంటనే మాట అనగానే లేచి అక్కడి నుంచి వెళ్ళాడు. సో ఈ దేవునికి కాలం మీద అధికారము కలదు. మీ కాలం మీద కూడా అధికారం. చాలామంది ఉంటారు, నాకు సరైన టైం రాలేదండి, నాకు మంచి టైం రావాలండి అంటారు. ఎప్పుడు విన్నారా? మీరు అనే ఉంటారు కదా. ఏంటా మంచి టైము? ఏదైనా కలిసి రావాలి, ఏదైనా టైం రావాలి, ఏదైనా అన్నీ బాగుంటేనే అని మనం సహజంగా మాట్లాడతాం. ఆదికాండము 1వ అధ్యాయంలోకి వెళ్ళి చదివినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. సృష్టించిన తర్వాత ఏమంటాడు ఆయన? ఇది మంచిది, దిస్ ఈజ్ గుడ్. మరి చెడ్డ సమయం ఆయన ఎప్పుడు చేశానని చెప్పనప్పుడు, మనం నివసించే కాలంలో, మనం బ్రతుకుతున్న సమయంలో మంచి సమయం, చెడ్డ సమయం ఎక్కడుందండి?
దేవుడు మంచిదే అని అంటే మళ్ళీ మీరు చెడ్డ సమయం ఎదుగుతారేంటి? నాకు అర్థం కాదు. ఇదో చేదస్తాం. భక్తిలో ఉన్న వాళ్ళకు కూడా చేదస్తాం అండి బాబు, మహా చేదస్తాం. సమయం కలిసి రావట్లేదంట. పోనీ నీకు కలిసి వచ్చే సమయం ఏంటో నువ్వే చెప్పు. దేవుడికి తెలియదు కానీ నువ్వు చెప్పు. అది మనకి తెలియదు. ఊరికి నేను మాట వరుసుకొనుకున్న వాటిని నేను తప్పు పట్టట్లేదు, కానీ ఒకవేళ మీ నమ్మకంలో అది ఉండినట్లయితే గుర్తుపెట్టుకోండి, దేవునికి కాలం మీద అధికారం ఉంది. ఈ కాలమును సృష్టించిన వాడే ఆయన. కాబట్టి మీరు అనవసరమైన ఆలోచనలకి పెట్టుకోవద్దు. కొన్ని సందర్భాల్లో మీరు ప్రార్థన చేసిన వెంటనే అద్భుత కార్యం జరగవచ్చు. కొన్ని సందర్భాల్లో దేవుడు మిమ్మల్ని వేచి ఉండమనొచ్చు. అయినంత మాత్రాన ఆ కాలము కూడా నిర్ణయించబడిన కాలము, అది దేవుని ఆలోచన ప్రకారం నిర్ణయించబడింది. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆలోచన ప్రకారము, దేవుని అనుమతి ప్రకారము, దేవుని అంగీకారం ప్రకారము నియమించబడిందే కానీ మరొకటి కాదు. యోబుని తీసుకోండి ఉదాహరణకి. యోబుకి ఉన్నవన్నీ పోతాయి, ఆస్తులు పోతాయి, గుడ్లు పోతాయి, ఒంట్లు పోతాయి, గొర్రెలు పోతాయి, పిల్లలు కూడా చనిపోతారు, చివరికి భార్య కూడా తిట్టి వెళ్ళిపోతుంది. అయినప్పటికీ కొంతకాలము పాటు తను శ్రమ అనుభవించినప్పుడు పగిలిపోయిన కొండ పెంకులతో వచ్చిన బాధని గోక్కుంటూ బూడిద పోసుకుని కూర్చున్నప్పుడు, స్నేహితులు సైతం ఇష్టం వచ్చిన మాట్లాడినప్పుడు కూడా దేవుడు చూస్తూనే వింటూనే ఉన్నాడు. తర్వాత మనం చదువుతాం, దేవుడు ఒక సుడిగాలిలో ప్రత్యక్షమై యోబుతో మాట్లాడిన సందర్భం మనందరికీ తెలుసు. దేవుడు కాలం మీద అధికారం కలిగిన వాడు. మంచి కాలము చెడ్డ కాలం అనేది ఏమీ లేదు. ఒకే ఒక కాలము, అది దేవుడు సృష్టించిన కాలము. ఆ కాలము మీద, ఆ సమయం మీద ఆయనే అధికారం కలిగిన వాడు. 5వది, ప్రకృతి మీద అధికారం. ద పవర్ ఓవర్ నేచర్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు. ఉన్నట్లుండి పెద్ద తుఫాను వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న శిష్యులు అంతా బెదిరిపోతూ ఉంటారు. వెంటనే ఈయన ఏం చేస్తాడు? నమ్మళంగుండు అని మనిషిని గద్దించినట్లుగా ఎవరిని గద్దిస్తాడు? ప్రకృతిని గద్దిస్తాడు ఆయన. ఇదో విచిత్రం ఏమండి. మోషేకి చెప్తాడు, వెళ్ళి కర్ర పెట్టవయ్యా. కర్ర పెట్టంగానే అటువైపు నుంచి గాలి రాగానే వెంటనే సముద్రం ఆ పక్కన ఈ పక్కన 2 పాయలుగా చీలి ఎర్ర సముద్రం పాయలవుతుంది. మరొకసారి యోర్దాను నదిలో ప్రవేశించడానికి మందసం మోసుకుంటూ ఎప్పుడైతే యాజకుల కాళ్ళు నీళ్ళకి తగులుతాయో వెంటనే యోర్దాను నది కూడా 2 పాయలుగా అటు ఇటు చీలి వాళ్ళకి దారినిస్తుంది. దేవుడు నేచర్ మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. ఒక రోజున తన ప్రజలైన వారు యుద్ధం చేస్తూ ఉంటే సూర్యునికి తగ్గట్లుగా రాగలిగిన వెలుగుని భూమి మీద ప్రకాశింపజేసి యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వారికి సహకరించిన దేవుడు. అవునా కదా? అంటే మీరు చూడండి, ప్రకృతి మీద అధికారం కలిగినట్లుగా మనకి చూస్తూ ఉంటాం. ఒక రోజున ఆయన నడిచి వెళుతూ ఉంటే ఆయనకు ఆకలేసిందంట. వెంటనే చెట్టు వెంగ చూడంగానే చెట్టుకి ఎటువంటి పండ్లు లేనందువలన మనుషుల్ని చూసిన వాళ్ళని నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు కాబట్టి ఇంకెప్పుడు నువ్వు బ్రతకుండా ఉండాలని ఆ చెట్టుని ఆయన శపించాడట. ప్రకృతి మీద అధికారం, నీళ్ల మీద అధికారం, తుఫాన్ల మీద అధికారం, అగ్ని మీద అధికారం, ఆకాశంలో వచ్చిన నక్షత్రాల మీద అధికారం. మరి సొదొమ గొమొర్రా ప్రాంతములు చూసినప్పుడు ఆకాశము నుంచి ఆయన మరి అగ్ని గంధకాలను కురిపించాడు. వాటి మీద కూడా ఆయనకి, విశ్వాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి ఈ ప్రకృతి మీద పూర్తి అధికారం కలిగిన వాడు ఆయన. తర్వాతదే, మీ దురవస్థ మీద కూడా ఆయనకి అధికారం ఉంది. బ్యాడ్ టైం అంటాం కదా, మిజరీ, దురవస్థ. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని చూస్తాం. ఒక వ్యక్తి పుట్టుకతో గుడ్డివాడుగా పుట్టాడు. మనమైతే ఏం చేస్తాం? ఎలా చూస్తాం? అప్పుడు శిష్యులు అడుగుతారు, ఈ వ్యక్తి పుట్టుకతో గుడ్డాడు కదా, ఎవరు పాపం వల్ల ఈ వ్యక్తి ఎలా పుట్టాడు? వాళ్ళ తల్లిదండ్రుల పాపం వలన? మరి ఏంటి ఈ వ్యక్తి చేసిన పాపం వలన ఎందుకు గుడ్డివాడయ్యాడు అంటాడు. అప్పుడు ప్రభువారు చెప్పే సమాధానం ఎవరికైనా గుర్తుందా? ఇది ఆయన నామమును మహిమపరచడానికే అన్నట్లుగా ఆయన సమాధానం చెప్తాడు. ఒక వ్యక్తి దురవస్థ మీద కూడా ఆయనకు అధికారం ఉంది. దానిని మార్చగలిగిన సమర్థుడు ఆయన. మరి అన్యాయము చేసే వ్యక్తిని మంచి మనిషిగా మార్చినవాడు. జక్కయ్య వస్తాడు, పొట్టి జక్కయ్య గుర్తున్నాడు కదా. మరి చెట్టు మీద నుంచి చూస్తుంటే, రా జక్కయ్య కిందకి రా, నేను నీతో ఈరోజు భోజనం చేయాలని ఆయన ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. అప్పుడు వరకు అన్యాయముగా ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి ఈయన ఇప్పుడు నుంచి నేను ప్రజల దగ్గర నుంచి ఏం తీసుకున్న దానికి 200 ఇస్తానని ఉన్నదంతా పంచిపెట్టడం ప్రారంభించాడు. ఈయన నీతిమంతుడిగా మారడం చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు.
ఒక వ్యక్తి యొక్క పాపం మీద, ఒక వ్యక్తి యొక్క దురవస్థ మీద కూడా దేవునికి అధికారం ఉందంటే ఎంత ఆశ్చర్యం చూడండి. దేవుని యొక్క సామర్థ్యం మీద మనకి నమ్మకం ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, దావీదు మరి ఆ రోజున యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు సుమారుగా చూడడానికి 10 అడుగులు ఎత్తు, దావీదేమో చిన్న కుర్రవాడు, సుమారుగా 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉంటుందేమో. మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొలియాతు ఎంత ఎత్తున్నాడు, ఎంత లా ఉన్నాడు, ఎంత బలం ఉంది, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఏమేం తొడిగాడు, ఏమేం ఖడ్గాలు వాడుతున్నాడు, ఏమన్నా పట్టించుకున్నాడా? ఎందుకు పట్టించుకోలేదు? దావీదుకి గొలియాతు యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే దావీదుకి తన దేవుని యొక్క సామర్థ్యము, శక్తి తెలుసు కాబట్టి. బికాస్ డేవిడ్ నో హిస్ గాడ్స్ స్ట్రెంగ్త్, హీ డజంట్ హ్యావ్ టు నో ద గొలియాత్ స్ట్రెంగ్త్. గొలియాతు యొక్క సామర్థ్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదంటే తను నమ్మిన దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు కాబట్టి. నా ప్రశ్న ఏంటంటే, విశ్వాసులమైన మనం ఆయన వెంబడిస్తున్న మనకి ఆయన యొక్క శక్తి మీద, సామర్థ్యం మీద ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉంది? మీ దురవస్థను మార్చగలడు, నా అప్పులను తీర్చగలడు, నా అనారోగ్యాన్ని గద్దించగలడు, నేనున్న దాని నుంచి బయటకు తీసుకుని రాగలడు అని మరి ఎంత నమ్ముతూ ఉన్నారు? అన్నీ ఈరోజు బాగున్నంత మాత్రాన బాగున్నట్లు కాదు. రేపు బాగోనప్పుడు మీ శక్తి, సామర్థ్యము బయటపడుతుంది. మీ యొక్క వ్యక్తిగత నమ్మకం ఆ రోజున బయటపడుతుంది. తర్వాతదే 7వది కదా, మరణంపై అధికారం, ద పవర్ ఓవర్ డెత్. దీని గురించి అసలు నేను మీకు చెప్పేదేముంది? తను అత్యంత స్నేహంగా చూసిన ఫ్యామిలీలో నుంచి లాజరు చనిపోతే వెళతాడు, సమాధి బయట నుంచొని, లాజరు లేచిరా. ఒక ఆయన అన్నాడు కదా, లాజరు అని పేరు పెట్టి పిలవకుండా చచ్చిన వాళ్ళంతా లేచి రండి అంటే అప్పటి వరకు ఉన్న సమాధులన్నీ ఖాళీ అయిపోయాయి కదా. అందుకని ప్రభువు వారు స్పెసిఫిక్గా లాజరు రా, బయటికి రా అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కడనే పిలుస్తాడు. అందుకని ఒక్కడే బయటకు వచ్చాడు. ఇదిగో చచ్చినాడు, బయటికి రండి అన్నారనుకో, అసలు పరిస్థితి ఆలోచన చేయండి. భూమి మీద చచ్చిన వాళ్ళందరూ లేచేవాళ్ళే. ఆయనకు ఆ సామర్థ్యం కూడా ఉంది. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు అంటండి, అప్పటి వరకు ఆయన నామమందు విశ్వసించి నిద్రించిన వారందరూ మొదటగా ఆయన దగ్గరికి వెళతారు. చనిపోయిన వారిని అందరినీ తిరిగి లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఈ దేవుడు. ఎందుకంటే హీ హ్యాస్ ద పవర్ ఓవర్ డెత్. దానికి రుజువు చేస్తేనే ఆయన 3వ రోజు తిరిగి లేవడాన్ని మనం గుర్తుంచుకోవాలి. 8వది పాపముపై అధికారం. ఆయన పాపం మీద అధికారం ఏ విధంగా వచ్చింది చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 34 నుంచి 36 చూసినట్లయితే, యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్ముని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఇక్కడ దాసులు ఎవరు? మనం. కుమారుడు ఎవడు? ఆయనే. ఆయన అంటున్నాడు 36వ వచనంలో మనం చూస్తాం, కుమారుడునైన నేను, శక్తి అధికారము కలిగిన నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తున్నానని చెప్తున్నాను కాబట్టి మీరు స్వతంత్రులు. దేని విషయంలో నుంచి? పాపము విషయంలో నుంచి మీరు స్వతంత్రులు. పాపములో మీరు దాసులై ఉన్నారు. పాపము మిమ్మల్ని బానిసలుగా చేసింది. కానీ నేను కుమారుడుగా వచ్చి మీకు కట్టవలసినవి కట్టి నా రక్తము చిందించబోతున్నాను కాబట్టి దాని ద్వారా మీ పాపమునకు క్షమాపణ కలిగి నమ్మిన ప్రతి ఒక్కడు కుమారుడు కిందకు వస్తాడు. కాబట్టి మీరు ఈరోజు నుంచి దాసులు కారు, మీరు స్వతంత్రులు. పాపము నుంచి ఒక వ్యక్తిని బయటకు తీసుకురాగలిగిన శక్తిమంతుడు కేవలము యేసు మాత్రమే. మరే వ్యక్తికి, మరే శక్తికి, మరే దేవునికి, మరే మహాపురుషునికి ఇటువంటి అవకాశము లేదు, రాదు, రాబోదు, కాబోదు కూడా. పాపము పైన అధికారం ఉన్న ఏకైక దేవుడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన బ్రతకడంలోనే కానీ, మాట్లాడడంలో కానీ, జీవించడంలోనే కానీ ఎక్కడ ఎప్పుడు ఆలోచనలో కూడా పాపము చేసిన వాడు కాదు. కాబట్టే ఆయన మరణము పైన అధికారము కలిగి తిరిగి లేచిన వాడే ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది చివరిది 9వది, శోధన పైన అధికారము కలిగిన వాడు.
మనుషులందరము శోధించబడతాం. మాటలు చెప్పే నా దగ్గర నుంచి మీ దాకా ఏదో ఒక సందర్భంలో శోధింపబడని వ్యక్తి ఎవరూ లేరు, పుట్టలేదు, పుట్టబోరు. సరే, దానికి కారణం పాపమే, దానికి కారణము ఎంతైనా మనలో ఉన్న బలహీనతలే కాదని నేను అన్ను. మిమ్మల్ని అందరిని అడిగాను అనుకోండి, మీకు కలిగే శోధన ఏంటని, మీరు టెంప్ట్ అయ్యే విషయాలు ఏంటంటే కనీసం ఒక్కొక్కడు 10-15 అని చెప్తాం. అవునా? కొంతమందికి కొన్ని చూడగానే కొనేయాలని ఆత్రం వచ్చేస్తుంది, అదో టెంప్టేషను. కొంతమందికి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో వారానికి ఒకటన్నా కొనకపోతే నిద్రట్టదు, అదొక టెంప్టేషను. రోజు టీవీ సీరియల్ చూడకుండా పడుకోబుద్ధి కాదు, అదొక టెంప్టేషను. ఫోన్లో గేమ్ ఆడకుండా అట్టట అనకుండా ఏళ్ళు అట్టట కదల్చకుండా 5 నిమిషాలు కూడా ఉండలేని కొంతమంది, అదొక టెంప్టేషను. అంతే కదా, రకరకాలు. కొంతమందికి పాపం ఆహారం అంటే ఎంత ప్రియమో, అదొక టెంప్టేషన్. ఆ డాక్టర్ గారేమో బాబు మీరు పలానా తినద్దంటారు, వీళ్ళేమో తినకుండా ఉండలేరు. బయటికి వెళ్ళాలంటే బాధ, పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటే భయం, అక్కడ ఏమైనా పెడితే తినాల్సి వస్తుందని. ఒక ఆయన అంటాడు, అసలు నేను పెళ్ళికి రాకూడదు అనుకుంటానండి, పెళ్లి భోజనాలకు వెళ్ళకూడదు అనుకుంటాను, మరి ఎందుకు వచ్చా అన్న. మంచి స్నేహితుడు స్వీట్లు మానేయడానికి పెళ్లి భోజనాలు మానేశాడంట సంవత్సరం పాటు. మంచిదే కదా. మరలా వచ్చి నా పక్కన కూర్చొని 4-5 స్వీట్లు తిన్నాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు పెళ్ళికి అన్న. ఎందుకనే రాను సార్ నేను పెళ్లి భోజనానికి ఎందుకే రాను, ఎందుకంటే టెంప్టేషన్ ఏంటంటే అక్కడ స్వీట్లు అర్థం లేకుండా తినేస్తున్నాడు ఆయన. టెంప్టేషన్ ఏదో భోజనం విషయంలోనో, ఆలోచన విషయంలోనో, సంపాదన విషయంలోనో, లేదు కొనే విషయంలోనో, అందంగా ఉన్న వాటిని మనం సొంతం చేసుకుందాం, ఏదో ఒక టెంప్టేషన్. కానీ దేవుడు మాత్రం, ప్రభువు మాత్రం వీటన్నిటికీ అతీతుడైన వాడు. మత్తయి సువార్తలో మనం 3 విషయాలలో ఆయన టెంప్టేషన్ నుంచి బయటికి రావడానికి, లేదు శోధింపబడిన 3 సందర్భాలలో ఆయన విజయుడిగా నిలబట్ట మనకు తెలుసు. సాతాను వస్తాడు 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత, ఇదిగో నీ ముందు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నింటి రొట్టెలు నిజానికి అసలు నిజంగా ప్రభువు వారు ఈ రాళ్ళని రొట్టెలు అవ్వాలంటే మహాదేవ మొత్తం యెరూషలేం మొత్తం రొట్టెలు అయిపోయాయి. యెరూషలేమే కాదు, భూమి మీద ఉన్న పర్వతాలు కూడా రొట్టెలు అయిపోయాయో చూడండి. అంతేగా, ఈ రాళ్ళన్నీ అన్నాడు అనుకోండి, ఎక్కడ రాయి ఉంటే రొట్టె అయిపోయి మనకు అసలు ఏమీ మిగిలేదు కాదు. ఈరోజు రాయి అన్నదే మనకి, రాళ్ళు లేకపోతే ఇల్లు ఎట్ట కడతాం చెప్పండి. రాళ్ళు కాక ఏమేస్తారు, రొట్టెలు వేస్తారా ఇంటి కింద తొక్కడానికి? వేయం కదా. ఒకసారి జస్ట్ థింక్ అబౌట్ ఇట్ కదా. అసలు ఆయన ఎంత టెంప్ట్ చేయబడ్డాడంటే, భోజనం 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత భోజనం చేయాలని ఎవరికైనా ఉండదా? ఆయన భోజనం విషయంలో ఆ టెంప్టేషన్లోంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత యెరూషలేము ఎత్తైన ప్రదేశంలో తీసుకెళ్ళి నాకు మొక్కమంటాడు. అధికారం విషయంలో ఆయన టెంప్టేషను. అట్లాగే ప్రతి విషయంలో మనం చూసినప్పుడు, ఏ విషయము ఏ సందర్భం చూసినా ఆయన ఎక్కడ తగ్గినట్లుగాను, లేదు ఆయన టెంప్ట్ అయినట్లుగాను, లేదా శోధనకు గురైనట్లుగాను మనం చూడం. కాబట్టి శోధన మీద అధికారం కలిగిన వాడు. మనము శోధింపబడతాం, ప్రతిరోజు శోధింపబడతాం. వ్యక్తిగత జీవితంలో, విశ్వాస జీవితంలో పైకి రాలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే శోధింపబడటం. వెనకడుగు వేయడానికి అదొక కారణం. శోధింపబడడం మనం ప్రతిదినం అనుదినం ఎదుర్కొనేది. కానీ ఈరోజు మీరు గుర్తుంచుకోండి, ఆ శోధన మీద మన ప్రభు అయిన యేసు ఆయన అధికారం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీది ఏ శోధన అయినా, మీరు ఎటువంటి ఇబ్బంది అయినా, దూరమైనా, లేదు మరణమైనా, దురవస్థ అయినా, లేదు మిమ్మల్ని ప్రకృతి అయినా, లేదు మీ చుట్టుపక్కల వాళ్ళైనా, లేదు అనారోగ్యమైన విషయాలైనా, లేదు ఆర్థిక ఇబ్బందులైనా, మరి ఏ విషయములోనైనా ఆయన అధికారము కలిగిన వాడు. ఆయన అధికారము కింద మీరు ఉండినట్లయితే ఆ దానిని బట్టి ఆయన మనల్ని రక్షించేవాడే ఉన్నాడు. మీకు ఎటువంటి అధికారం కావాలి, మీకు ఎటువంటి పవర్ కావాలని మీరు కోరుకుంటున్నారు? అలా కోరుకున్నట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గర అయితే అధికారం ఉందో, ప్రభువా నీ దగ్గర ఈ అధికారం ఉంది కదా, నాకు కూడా ఈ అధికారం ఇయ్యి. నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు రావాలి, నేను ప్రార్థన చేసినప్పుడు శోధనలోంచి బయటపడాలి, నేను ప్రార్థన చేసినప్పుడు వేరే ఊరిలో ఉన్న పరిస్థితులు కూడా మారాలి, వేరే వ్యక్తి మారాలి, వేరే పరిస్థితులు మారాలి, ఆ దారిలో ఉన్న వ్యక్తులు నా దారిలోనికి రావాలి, కష్టంలోంచి బయటికి రావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి, ఏ అధికారంతో మీరు ప్రార్థన చేస్తారు అంటే, ఇదిగో ప్రభువైన యేసు మనకి ఇచ్చిన అధికారము. ప్రభువైన యేసు ఆయన ఎదుర్కొని చూపించి, ఎస్ నేను చేశాను, మీకు కూడా ఈ అధికారం ఉందని ఏదైతే చెప్తున్నాడో ఆ అధికారం మీరు ఉందని నమ్మి ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు ఖచ్చితంగా
మీకు ఆ అధికారాన్ని ఇచ్చేవాడని, షేర్ చేసేవాడే ఉన్నాడు. ఎందుకని? ఆయన కుమారుడై ఉండి మనల్ని స్వతంత్రులను చేసి ఆయన అధికారమును మనకు కూడా ఇస్తూ ఉన్నవాడు అన్నాడు. తిమోతి పత్రికలో మనం చూస్తాం, మీరు ఓర్చుకున్న వారైతే నాతో కూడా మీరు ఏలతారు అన్నాడు. ఏం ఏలతాం మనం చెప్పండి? ఇవే మనం ఏలేది. మన దగ్గర ఉన్న రాజ్యాలు ఉన్నాయా ఏలడానికి? ఏమీ లేవు. నిజం చెప్పాలంటే మన ఇంట్లో ఉన్న పిల్లలు ఒక్కోసారి మన మాట వినరు కదా. అలాంటిది మనము ఏలతామంటే దేన్ని ఏలతామంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న అధికారాలు ఉన్నాయి చూసారా, వాటిలన్నిటిని దేవుడు మన కాళ్ళ కింద, మన చెప్పు కింద, లేదు మన చేతి కింద ఉంచిన వాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా, మనశ్శాంతిగా ఉండాలి. దానియేలుని సింహాల బోన్లో వేస్తే మంచిగా గొరకబెట్టి నిద్రపోయాడు. వేసిన ఆయనకి నిద్రలేదు, ఏబడిన ఆయన నిద్రపోయాడు. వేసింది ఎవరో? రాజుగారు. తెల్లారులు నిద్రలేక తెల్లారవగానే వచ్చి పరిగెట్టుకుంటూ వచ్చి దానియేలుని పలకరించి కుశల ప్రశ్నలు అడుగుతాడు. దానియేలు, దానియేలు, రాజుగారు వచ్చినట్టున్నాడని లేచి ఆయన ఆ కంతలో నుంచి బయటకు చూస్తాడు. బాగున్నావా? శుభ్రంగా ఉన్నాడండి, మంచి నిద్రపోయాను రాత్రి. దానియేలు సింహాల బోన్లో నిద్రపోయాడు. పేతురుని తీసుకుని సువార్త ప్రకటిస్తున్నాడని జైల్లో వేశారు. అక్కడ ఈయన ఏం చేశాడు? ఇక్కడ ఆయన కూడా శుభ్రంగా నిద్రపోతాడు. దేవదూత వచ్చి లేపాల్సి వచ్చిద్ది ఆయన్ని. లేపి వెళ్ళవయ్యా నువ్వు కదా. ప్రభువారు బాగా తుఫాన్లు వస్తున్న పడవలో పడుకుంటాడు. ఈయన కూడా. శిష్యులు అరుస్తారు, ప్రభువా ప్రభువా, గురుగారు గురుగారు, మీరేంటి మేము చనిపోతామని మీకు లెక్కలేదా? మీకు బాధ లేదా? వెంటనే లేచి దాన్ని ఆపుతాడు. ఏమండి, దానియేలు సింహాల మధ్యలో నిద్రపోంగా లేంది, పేతురు శుభ్రంగా చెరసాలలో నిద్రపోంగా లేంది, ప్రభువారు అటు ఇటు కొట్టబడుతున్న నావలో నిద్రపోంగా లేంది, ఇన్ని అధికారులు వచ్చిన మీరు మనశ్శాంతిగా ఉండి ఎందుకు ఉండరు? నాకు అర్థంగా. ఉన్న పరిస్థితి ఏది మనల్ని కదలించలేదు. కారణం ఏంటంటే మనం పోతే దేవుని దగ్గరికి పోతాం. మనకేం బాధ? మీకేం బాధ? మిమ్మల్ని పట్టి పీడించేది ఏదైనా దానికి చెప్పండి, నాకు దీని మీద అధికారము ఉంది. ఒకవేళ దీని గుండా నేను వెళ్ళవలసి వస్తే లెట్ ఇట్ బీ. ఈ అనారోగ్యం గుండా, ఈ అవమానాల గుండా, ఈ అప్పుల బాధల గుండా వెళ్ళవలసి వస్తే లెట్ ఇట్ బీ, వెళ్తాను నేను. ఎందుకంటే దీనికంటే గొప్పదైన దాన్ని దేవుడు నా ముందు ఉంచాడు. ఎందుకంటే ద మోర్ హార్డర్ ఇట్ ఈస్, ద మోర్ హయ్యర్ ఇట్ ఈస్. దేవుడు కష్టతరమైన దాన్ని మన ముందు ఉంచాడంటే దానికంటే అత్యంత విలువైనది మనకి ఇవ్వబోతూ ఉన్నాడు, మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మీకున్న దాన్ని బట్టి నీరసపడిపోకుండా, విశ్వాసాల నుంచి జారిపోకుండా నమ్మండి. ఆయన శక్తి కలిగిన దేవుడు ఆ శక్తిని మీకు ఇస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మిమ్మల్ని కూడా మీరు ఉజ్జీవపరుచుకొని, మరింత ఉత్సాహపరుచుకొని వ్యక్తిగత జీవితాల్లో పైకి రండి, విశ్వాస జీవితంలో మరింత పైకి రండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును.